హాయ్ అండి, నమస్తే. నేను మీ పవిత్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ P2M కిచెన్. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ప్రాన్స్ కర్రీ చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. రండి ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ 1/4 kg అయ్యేంత ప్రాన్స్ ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఉన్న నీసు వాసన పోవాలంటే అందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఉప్పు మరియు కొంచెం నిమ్మకాయ జ్యూస్ ని వేసుకొని క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉన్న నీసు వాసన అంతా పోతుంది. మనము కర్రీ చేసుకున్నప్పుడు కర్రీ నీసు వాసన రాకుండా ఉంటది. అదంతా నీళ్ళంతా ఒక పక్కకి వంపేసి ఒక ప్లేట్లోకి ప్రాన్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక కడిగి పెట్టుకుండే ప్రాన్స్ ని యాడ్ చేసుకుంటా ఉన్నాను. ప్రాన్స్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉండే నీళ్ళంతా పోయే వరకు 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలా లో ఫ్లేమ్ లో. అందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నిమ్మకాయని కూడా పిండుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాన్స్ అన్ని బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకుంటా ఉన్నాను. ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయ్యేంత ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకోండి. మరియు 1/4 టీ స్పూన్ అయ్యేంత జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటా ఉన్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా. ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను 1 టేబుల్ స్పూన్ అయ్యేంత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటా ఉంటాను. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ అయ్యేంత కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా మరియు 1/4 టేబుల్ స్పూన్ అయ్యేంత మిరియాల పొడిని కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 2 minutes ఫ్రై చేసుకోండా. మనము కడాయిలకి ఫ్రై చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ ని యాడ్ చేసుకుంటా ఉంటాను. ప్రాన్స్ యాడ్ చేసుకున్న తర్వాత 3 to 4 minutes ఫ్రై చేసుకోవాలా. ఫ్రై అయిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ప్రాన్స్ మరియు మనం వేసిన మసాలా అంతా బాగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండా. ఇక్కడ నేను ఒక లిడ్ పెట్టి దాంట్లో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఎమ్మీ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్టీ ప్రాన్స్ కర్రీని మీరు కూడా ఇట్లే ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ని కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ మరియు సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.